ఇది ఎట్లా వచ్చింది అనేది అట్లా చూస్తూ కూర్చుండిపోయా. చివరికి అదేదో అంటారు కదా, ఒక కుటుంబం వాళ్ళు అబ్జర్వ్ చేసి చిన్న పాప 8 సంవత్సరాల పాప జాంకాయ తెచ్చి ఇచ్చింది, తినండి అంకుల్ అని చెప్పేసి. అంటే వాళ్ళల్లో ఆ ఇది చూసారా, మన కుటుంబం అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది చూడండి. నిజంగా వచ్చిన వాళ్ళలో ఎవ్వరూ బ్యాషజాలు పోలా, ఎవ్వరు ఎలాంటి ఇది పోలా, చాలా సిన్సియర్గా తమ పని తాము చేసుకున్నారు అనమాట. కానీ ఒకటి సార్, మెయిన్ పాయింట్కి వస్తే ఒక రకంగా మీరు అన్నట్టు హిందువుల్లో ఒక చైతన్యం అయితే వచ్చింది, ఆ చైతన్యంతోనే అంతమంది కదిలొచ్చారని అనుకుందాం. కానీ ప్రభుత్వాల నుంచి ఆలయాలకు విముక్తి సాధ్యమా ఇటువంటి శంఖారావాలతో? అంటే ప్రాక్టికల్గా మనం ఒకటి ఆలోచించాలి. బేసిక్గా ప్రభుత్వాలు పెత్తనాన్ని వదులుకో ఎప్పుడు కూడా. ఎందుకు? ఇప్పుడు ఇసుక మీద పెత్తనం, మద్యం మీద పెత్తనం, ఇవి డబ్బులు పెడితే పెట్టుబడి పెడితే వచ్చినాయి. ఇసుక మీద 10 పైసలు డబ్బులు పెట్టకుండా పెత్తనం వచ్చిందిగా. గుళ్ళ మీద పెత్తనం ఎప్పటి నుంచినో చేస్తున్నారు. ఇప్పుడు గుళ్ళకి సంబంధించి ఎందుకు పెట్టారండి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది? ఆలయాలలో వాళ్ళల్లో వాళ్ళు ఈ కమిటీలో గొడవలు పడుతుంటారు. ఒకడు ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు, ఒకడు తక్కువ ఖర్చు పెట్టేస్తాడు. దాన్ని బేస్ చేసుకుని అది తినేసేటటువంటి అవకాశం